రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వారి కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఒక 100 హామీల్ని వాళ్ళు ఇవ్వడం జరిగింది. వార్డు సభ్యులకు, ఎంపీటీసీలకు పేరు పేరున శిరస్సు ఉంచి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. నాన్నగారికి ఒక 10 రోజుల క్రితం నేను అడగడం జరిగింది. నాన్నగారు సర్పంచులకు, వార్డు సభ్యులకు, అలాగే ఎంపీటీసీలకు ఒక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. ఒక సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. సన్మానం చేసి వారికి విందు కూడా ఏర్పాటు చేసి నేను అనుకుంటున్నాను అని నాన్నగారు చెప్పగానే ఆయన ఒకటే మాట అన్నారు, ఇంకేం నువ్వు ఆలోచించుకో, ముందుకు వెళ్ళిపో అని నాన్నగారు చెప్పడం జరిగింది. అయితే ఎంపీటీసీలకి ఇంకా కాల పరిమితి ఉంది కాబట్టి మనం మళ్ళీ ఎంపీటీసీలకి ఇంకో కార్యక్రమంలో సన్మానం పెట్టుకుందాం అని నాన్నగారు సలహా ఇవ్వడం జరిగింది. అలాగే నాన్నగారి దగ్గర నుంచి పర్మిషన్ రాగానే అంబటి శ్రీనివాసరావు గారిని, చిచ్చి జనార్దన్ రావు గారిని, అలాగే గొండు రఘురాం గారిని, రూరల్ మండలం, గార మండలంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మండల అధ్యక్షులకి ఒక మీటింగ్ పెట్టి, ఒక సమావేశం పెట్టి ఇలా ఈ కార్యక్రమం నేను చేద్దాం అనుకుంటున్నాను. నాన్నగారు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మీరేమంటారు అని వాళ్ళకి సలహా అడగగానే వాళ్ళు కూడా మంచి కార్యక్రమం, మనందరం కలిపి ఈ కార్యక్రమం చేద్దాం, ముందుకు నడిపిద్దామని వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. చాలా సంతోషం. పంచాయతీకి మొదటి పౌరులుగా ఉన్న మీరు, ఆ హక్కు మీకు రాజ్యాంగం ఇచ్చింది. నాకు ఆయన పెద్దనాన్న, మా నాన్నగారు నాకు తండ్రి. సో వాళ్ళ కోసం కష్టపడంలో పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. నేను కానీ, తమ్ముడు కృష్ణ చైతన్య కానీ మీరందరూ ఉన్నారు ఇక్కడ. మీరు నాకు ఏమవుతారో తెలియదు, నేను మీకు ఏమవుతారో తెలియదు, మా నాన్నగారు మీకు ఏమవుతారో నాకు తెలియదు, మా నాన్నగారికి మీరేమవుతారో తెలియదు. కులం లేదు, మతం లేదు, ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని నష్టాలు ఉన్నా, మా ఇంట్లో ఏదైనా కష్టం వస్తే మీ ఇంట్లో కష్టం వచ్చినట్టు భావిస్తారు. మా ఇంట్లో ఏదైనా ఒక సంతోషమైన కార్యక్రమం జరిగితే మీ ఇంట్లో సంతోషంగా భావిస్తారు. నేను ఎమ్మెల్యేలు అయితే, మా నాన్నగారు ఎమ్మెల్యే అయితే మీరు ఎమ్మెల్యే అయినట్టు భావిస్తారు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, పదవులు పొందడం గొప్ప కాదు, ఏమీ ఆశించినటువంటి ఇటువంటి నిజాయితీ గల కార్యకర్తలు, అభిమానులు, సేబ్రాసులు ప్రేమను పొందడం నిజంగా మా అదృష్టం కదా. ఇటువంటి అదృష్టం మా కుటుంబానికి సొంతమైనందుకు, మాకు సొంతం చేసినందుకు మీ అందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. నాకు అప్పుడప్పుడు అలాగే నాన్నగారికి కానీ, పెద్దనాన్నగారికి కానీ చిన్న చిన్న నిరుత్సాహం వచ్చినప్పుడు కూడా మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ, మీరు చూపిస్తున్నటువంటి ధైర్యం చూస్తే మళ్ళీ పెదనాన్నగారికి, నాన్నగారికి ఎక్కడ లేనటువంటి ఎనర్జీ వస్తుంది. వాస్తవమే. మీ అందరికీ వేదిక ద్వారా కూడా మీ దగ్గర నుంచి కొంత హామీ నేను తీసుకోవాల్సిన బాధ్యత నాకుంది. మన గౌరవ పెద్దలు, మన పార్టీ వ్యవస్థాపకులు జగన్మోహన్ రెడ్డి గారు నాన్నగారిని ఇలా కాదన్నా, నువ్వు గుంటూరు రావాలి, నువ్వు రాష్ట్రమంతా తిరగాలి, ప్రధాన కార్యాలయంలో నువ్వు ఉండాలి,
నువ్వు చిత్తూరు నుంచి ఇచ్చాపురం దాకా ప్రతి జిల్లా నువ్వు వెళ్ళాలి, నీకు చాలా పని ఉందన్నా, నువ్వు రావాలన్నా నాన్నకి అడుగుతున్నారు. నాన్నగారు ఇంకా ఆలోచిస్తున్నారు. ఏం చెప్పమంటారు నాన్నగారికి మీ తరపున? నాన్నగారికి వెళ్ళమనాలా వద్దా? నాన్నగారికి వెళ్ళమనాలా వద్దా? నేను ఏదైనా చెప్తే మా నాన్నగారు చేస్తారా లేదో నాకు తెలియదు, కానీ మీరు ఏది చెప్తే ధర్మాన ప్రసాదరావు గారు పాటిస్తారు. అందుకు మీ అందరికీ నేను తెలియజేసుకుంటుంది ఏంటంటే, మనం పార్టీని అడుగడుగున బలోపేతం చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. దేశం కోసం సైనికులు ఎలాగైతే పహారా కాస్తూ దేశాన్ని కాపాడుతున్నారో సరిహద్దుల్లో, మనం కూడా ప్రతి ఒక్కరు కూడా, ప్రతి ఒక్క మహిళా సోదరీమణి, ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మ, ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క అవ్వాతాత, ప్రతి ఒక్క నాయకుడు కుల మతాలకు అతీతంగా వయసుతో సంబంధం లేకుండా ఒక్కొక్క సైనికుడిగా మారి వైఎస్ఆర్ పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. చాలా మంది అంటున్నారు నియోజకవర్గాలు బైఫర్కేషన్ అవుతాయి, మహిళా రిజర్వేషన్ అవుతుంది, పార్లమెంట్ ఎన్నికలు ముందొస్తాయి, జమీలు ఎన్నికలు ముందొస్తాయని చాలా మంది అంటున్నారు. అది నిజమో కాదో నాకు తెలియదు, కానీ వేదిక ద్వారా నేను మీ దగ్గర ఒక్క మాట తీసుకోవాలి. ఏ ఎన్నికలు జరిగినా, రిజర్వేషన్స్ అయినా, ఎటువంటి పరిస్థితులు ముందుకొచ్చినా పోరాడడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఇటుపక్క రూరల్ మండలం వాళ్ళు ఉన్నారు, పోరాడడానికి సిద్ధంగా ఉన్నారా? గట్టిగా సిద్ధంగా ఉన్నారా? ఇటుపక్క గార మండలం వాళ్ళు ఉన్నారు, పోరాడడానికి సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నావా? చాలా సంతోషం.